ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అనంతపురం జిల్లాలో ఓ టీడీపీ నేత అరాచక శక్తిగా వ్యవహరిస్తున్నారు. తాను చెప్పినట్లు వింటే ఓకే, లేదంటే మీరు అవినీతి పరులు అని ముద్ర వేస్తారు, దౌర్జన్యం చేస్తారు. అప్పటికి దారికి రాకపోతే దాడులకు తెగబడతారు. అటు రాజకీయ నేతలకు ఇటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు ప్రతినిధిగా నిలుస్తున్న ఆ నేత ఎవరు? వాచ్ ఇట్. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాజకీయ నేత పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దగా పరిచయం అవసరం లేని నేత. ప్రజాసేవ పదవి బాధ్యతల కారణంగా కాకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం ద్వారా, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలవటం ద్వారా ప్రచారంలోకి వచ్చిన నాయకుడు. 2014-19 మధ్య తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ పొలిటీషియన్ గా అందరికీ స్ఫూర్తి ఇవ్వాల్సిన జేసీ ఓ అరాచక శక్తిగా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాడిపత్రి నియోజకవర్గంలో ఏం జరగాలన్నా తన అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని జేసీ హుకుం జారీ చేస్తున్నారు. ఆ మేరకు అధికారులను భయపెడుతూ వారిని బూతులు తిడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. 2019-24 దాకా ఎమ్మెల్యేగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి. హైకోర్టు ఆదేశాలున్నా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి లేకపోవడంతో పోలీసులు పెద్దారెడ్డిని అనుమతించడం లేదు. మరోవైపు తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ వర్గీయులు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నా పోలీసులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. ఒక రకంగా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిందే చట్టం, చెప్పిందే వేదం అన్నట్లుగా పరిస్థితుంది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి లోకేష్ ఎర్ర బుక్కు విధానాలు అమల్లో ఉంటే తాడిపత్రిలో వాటికి అదనంగా జేసీ రెడ్ బుక్ కక్ష సాధింపులు చేరాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన 2 ఘటనలు తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుపై పబ్లిక్ గా దౌర్జన్యం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అనంతపురం జెడ్పీ కార్యాలయంలో సమావేశం నుంచి అధికారిని బయటికి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారు. నేను చెప్పినట్లు వినకపోతే నీ అంతు చూస్తానని బెదిరించారు. తాడిపత్రి ఏఎస్పీ ఐపీఎస్ అధికారి రోహిత్ కుమార్ చౌదరి పైన ఇదే తీరులో విరుచుకుపడ్డారు జేసీ. ఆయన వ్యవహారం బాగాలేదని, ఎంత ధైర్యం ఉంటే తన అనుచరులపైనే కేసు నమోదు చేస్తారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. తాను చెప్పినట్లు వింటే ఓకే, లేదంటే ఏ అధికారైనా ఎంతటి స్థాయి వారైనా అవినీతి ముద్ర వేయటం జేసీ ప్రభాకర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ పైన, డిపిఓ నాగరాజు నాయుడు పైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇదే తీరులో ఆరోపణలు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఐపీఎస్ రోహిత్ కుమార్ చౌదరినైతే రేయ్ ఏఎస్పీ ఎంత ముట్టిందిరా నీకు అంటూ మర్యాద మన్ననా లేకుండా ఆయనపై అవినీతి పరుడనే ముద్ర వేశారు. ఇంత జరుగుతున్నా అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కానీ, ఎస్పీ జగదీష్ కానీ మౌనంగా ఉంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలపై ఉద్యోగ సంఘాలు కూడా ఖండించకపోవటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సాక్షాత్తు ఏఎస్పీ రోహిత్ పై అనుచితంగా మాట్లాడిన జేసీపై పోలీస్ అధికారుల సంఘం కానీ, ఐపీఎస్ అధికారుల సంఘం కానీ ఇంతవరకు స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఎవరి అండదండలు చూసి జేసీ రెచ్చిపోతున్నారో, జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎందుకు నియంత్రించలేకపోతున్నారో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.